హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అమృతాస్ వరల్డ్. ఇవాళ కుకట్పల్లి ఎగ్జిబిషన్ చూద్దాం. మరైన్ థీమ్, స్కూబా డైవింగ్ థీమ్తో ఉన్న ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. బయట అవుటర్ వ్యూ మొత్తం ఇలా ఉంది. మనకి రైట్ సైడ్ బుకింగ్ కౌంటర్ ఉంది. పర్ హెడ్ 150 ఉంది. వీకెండ్లో మాత్రం 150 అని విన్నాను. నార్మల్ డేస్లో 100 అంట. అంటే అది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఏంటో మనకు తెలియదు. ఇంకా మేము మాత్రం వెళ్ళింది సాటర్డే రోజు. 150 ఈచ్ టికెట్ పర్ హెడ్ తీసుకున్నారు. చిల్డ్రన్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మనం మరైన్ ఫిష్ మౌత్ లాగా ఉంది కదా ఎంట్రన్స్, దాంట్లోకి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి స్టాల్స్, గేమ్స్ జోన్ అన్నీ ఉన్నాయి. రైట్ సైడ్ మరైన్ థీమ్ అనుకుంటా. లోపలికి వెళ్దాం, లెట్స్ గో. వర్షం వల్ల మొత్తం కొంచెం తడితడిగా ఉంది. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి యాక్వేరియంస్ అవి ఉన్నాయి. వేలో మొత్తం స్టార్టింగ్ కొన్ని యాక్వేరియంస్ పెట్టారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి లోపల. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ని, ఆ స్పీషెస్, అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీషెస్ని చూసి వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూడండి ఖుషి ఎలా ఎగ్జైట్ అవుతుందో వాటిని చూసి. సో ముందుకెళ్ళి ఇంకా ఏమున్నాయో చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. చెప్పాలంటే ఆ ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అంతగా ఏమి లేవు. కొన్ని నార్మల్ తెలిసిన ఫిషెసే ఉన్నాయి అంతే. ఒక 1 or 2 వెరైటీస్ డిఫరెంట్గా కనిపించాయి మనకి అంతే. కానీ దీంట్లో మెయిన్ సస్పెన్స్, ఎక్సైటింగ్ క్లిప్పింగ్ మాత్రం ఒకటి ఉంది. అది ముందేంటో చెప్తాను రండి. చిన్న చిన్న ఫిషెస్ కలర్ఫుల్గా ఉన్నాయి. క్రౌడ్ మాత్రం వీకెండ్ కదా బాగానే ఉండింది. క్రౌడ్ ఉంటేనే ఎగ్జిబిషన్ లుక్ కదా, బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. చూడండి ఈ ఫిష్ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది ఫిష్. ఈ ఫిష్ చూస్తే దాని నోస్ చూడండి ఎంత షార్ప్గా ఉందో. అంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అక్వేరియం టనల్లో ఉన్నన్ని లేవు, కానీ కొన్ని ఫిషెస్ మాత్రం ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇది చూడండి, మనం అటు నుంచి వచ్చాం కదా, ఈ ఫిష్ టనల్ లాగా ఉంది. ఈ టనల్లో ఇందాక మనం బయట నుంచి చూసాం కదా, ఆ ఫిషెస్ అన్నీ లోపల ఉన్నాయి ఈ టనల్ లోపల. బాగుంది ఇలా వెళ్తుంటే, ఏదో బయట కంట్రీస్లో ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. ఇందాక మనం అవుటర్ సైడ్ చూసాం కదా, బిగ్ ఫిషెస్, పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి కదా, అవి ఈ టనల్ లోపల అనమాట. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, బ్యాక్గ్రౌండ్ బాగా పడుతుందని. చూడండి ఆ గోల్డెన్ ఫిష్ ఎంత బాగుందో. సో ఇట్లా మనకి ఇవి 2 టనల్స్ ఉన్నాయి దీంట్లో. థర్డ్ వన్ మొత్తం ఇట్లా చిన్న చిన్న ఫిషెస్ లాగా ఉంది. మొత్తం 3 ఉన్నాయి. మనం సెకండ్ క్రాస్ చేసి థర్డ్కి వచ్చాం. సో ఇది క్రాస్ చేశాక మళ్ళీ మనకి జస్ట్ నార్మల్ ఇందాక కనిపించినట్టు నార్మల్ యాక్వేరియంసే ఒక 5-6 ఉన్నాయి అట్లాగా. కొన్నిట్లో ఫిషెస్ ఉన్నాయి, కొన్నిట్లో ఫిషెస్ లేవండి. అన్నిట్లో మాత్రం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఏమి లేవు, రెగ్యులర్ ఫిషెసే ఉన్నాయి. మనం నార్మల్గా యాక్వేరియం షాప్స్లో చూసినట్టు ఉన్నాయి అంతే. ఇక్కడ మనకి సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడ ఎగ్జిట్ దగ్గర అనుకున్నాం. చూసారా, జలకన్య మర్మైడ్ ఉంది ఇక్కడ. అంటే ఒక లేడీ మర్మైడ్ కాస్ట్యూమ్ వేసుకొని, ఆ గెటప్ వేసుకొని వాటర్లో స్విమ్ చేస్తుంది. స్కూబా డైవింగ్ అంటారు కదా, అట్లా ఎక్విప్మెంట్ పెట్టుకొని. తన గెస్చర్స్ ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉంది. తను అందరికీ హాయ్ చెప్తుంది, ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తుంది, వాటర్లో తను స్టంట్స్ చేసి చూపిస్తుంది. ఎంత గ్రేట్ కదండి, అంతసేపు వాటర్లో ఉండి విజిటర్స్ అందరినీ అట్రాక్ట్ చేయడం అంటే. స్టంట్స్ చేసి హాయ్ చెప్తుంది అందరికీ, పిల్లలకి కిసెస్ ఇస్తుంది.
స్మైల్ మాత్రం తన ఫేస్ పైన ఒక్క 1 సెకండ్ కూడా తను స్మైల్ ఇవ్వకుండా లేదండి. అట్లా స్మైల్ చేస్తూనే ఉంది. ఎంత గ్రేట్ కదా వీళ్ళు. తన హ్యాండ్స్ చూసాను నేను బయట నుంచి, ఇట్లా మొత్తం వాటర్లో నాని ఉన్నాయి అవంతా. కానీ ఈ ఒక్కదానికోసం అయితే 150 వర్తే అనిపించింది నాకు మాత్రం. వెళ్తే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వరు, చాలా ఎక్సైట్ అవుతారు. మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఈ మర్మైడ్ స్కూబా డైవింగ్ అన్న ఎగ్జిబిషన్లో మర్మైడ్ ఉన్న అపియరెన్స్ మాత్రం మెయిన్ దీనికి అట్రాక్షన్ అండి, ఈ ఎగ్జిబిషన్కి. సో ఇది అయిపోయిన తర్వాత మనము ఎగ్జిట్ ఉంటుంది స్టాల్స్కి. అక్కడితో అక్వేరియంస్, స్కూబా డైవింగ్ మరైన్ అంతా ఎండ్ అయిపోతుంది. ఇక్కడ స్టాల్స్ వచ్చేసి మనకి హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్ ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయి. 10, 20, 30, 40 ఇలా 100 బిలోనే ఉన్నాయండి ఏదైనా కానీ. ఇక్కడ చూసారా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ 20 రూపీస్. ఈ టెడ్డీబేర్ హెయిర్ బ్యాండ్ చూసారా, ఇది 60 రూపీస్ అంట ఈచ్. చాలా క్యూట్ ఉంది కదా. ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, హెయిర్ యాక్సెసరీస్ అవి. ఇయర్ రింగ్స్ అవి 50, 100. చైన్స్ ఉన్నాయి, క్లచెస్, నెక్లెస్ సెట్స్ ఉంటాయి కదా, నెక్లెస్ సెట్స్ అవి ఉన్నాయి, బాగున్నాయి. అక్కడ కొన్ని తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ హెయిర్ యాక్సెసరీస్, బ్యాంగిల్స్ ఇవే ఉన్నాయి. సో మిడిల్ లైన్ మొత్తం మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి లైన్గా. సోడా అని చెప్పి, షవర్మా, పాప్కార్న్, ఐస్ గోలా, అండ్ మనకి పొటాటో ట్విస్టర్ ఇవి ఉంటాయి కదా ఇవి ఉన్నాయి. సైడ్స్లో ఫుట్వేర్, ఇంకా బెడ్షీట్స్ అవి సెల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ గాగుల్స్ షాప్ ఉంది కదా, ఏదైనా 60, 100 ఇట్లాగే అంట. పిల్లలు అయితే 60. సో ఇక్కడ మా పాపకి ఖుషికి వాళ్ళ డాడీ గాగుల్స్ ఏవో షేడ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో దానికి ఇది నచ్చిందంట, ఇది పెట్టుకొని చూపిస్తుంది ఎలా ఉంది అని. సో పిల్లలకి కొనడానికి అఫోర్డబులే, అంత హై కాస్ట్ ఏం కదా, ఎందుకంటే తొందరగా విరగొట్టేస్తారు కాబట్టి. సో పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు. గాగుల్స్, మళ్ళీ ఏమో మనకి డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయండి. అంత హై ప్రైస్ ఏం లేదు, కాస్ట్ బాగానే ఉంది. చికెన్ కర్రీ పిల్లలకు కూడా ఉన్నాయి, చికెన్ కర్రీ కాటన్లో. ఈచ్ సెట్ 500 అంట. ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి మోస్ట్లీ. కొన్ని షాప్స్లో మాత్రం బార్గెన్ చేయొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ మాత్రం అన్నీ ఫిక్స్డ్ ప్రైజే. సో ముందుకి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాము. కిడ్స్ వేర్ ఉంది, లేడీస్ వేర్ ఉంది. ఎగ్జిబిషన్స్లో మెయిన్ జెంట్స్ వేరే లేవండి ఎక్కువ, అంతే. సో అలా ముందుకు వస్తే మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో. ఇక్కడతో మనకి షాపింగ్ అవి కొంచెం ఎండ్ అయ్యి గేమ్ జోన్లోకి ఎంటర్ అవుతాము ఫుడ్ స్టాల్స్ తర్వాత. సో ఇక్కడ నుంచి గేమింగ్ జోన్ స్టార్ట్ అయింది. చిన్న చిన్న గేమ్స్ నుంచి స్టార్ట్ చేశారు. గన్ షూటింగ్, రింగ్స్, బాల్తో కొట్టడము అవి ఉంటాయి కదా గేమ్స్ ఏవో కొన్ని, అవన్నీ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్లో పిల్లలకి వాటర్ బోటింగ్ ఉంటుంది కదా చిన్న కార్లలో, అవి ఉన్నాయి. లేడీస్ క్లోతింగ్ ఉంది ఇటు సైడ్ రైట్ సైడ్లో. నైటీస్, ప్లాజో ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్ అవి. సో నేను ఇక్కడ ఏమేమి షాప్ చేశానో నెక్స్ట్ వీడియోలో నేను హాల్ పెడతాను, చూడండి తప్పకుండా. ఇంకా మా పాప ఎనర్జీ డౌన్ అయిపోయి పడుకుంది అప్పుడే. సో పక్కన గేమ్ చూడంగానే ఎక్సైట్ అయిపోయింది ఫుల్గా. ఎక్కుతా అని చెప్పి గొడవ చేసింది. సో సరే పిల్లలు ఆడుకుంటే అందుకే కదా తీసుకొచ్చింది అని చెప్పి ఒక రైడ్ ఎక్కించాము. అక్కడ చిన్న కార్ రైడ్స్ ఏవో ఉంటాయి చూడండి. ఇక్కడ ఏదో కార్ రైడ్ ఉంది. కొంచెం అబౌవ్ ఒక 5 years అబౌవ్ అయితే ఈజీగా వాళ్ళంతటి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి ఆడుకుంటారు. చిన్నపిల్లల్ని క్యారీ చేయాలి కదా.
సో ఇక్కడ హెలికాప్టర్స్, రైట్ సైడ్ మొత్తం పెద్దవాళ్ళు ఆడుకునే, కొంచెం ఏజ్ వాళ్ళు ఆడుకునే ఉన్నాయి. జాయింట్ వీల్, కప్ సాసర్స్ అవి. ఇక్కడ కార్ రైడ్ ఎక్కించాను దాన్ని. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది, ఎంత ఎంజాయ్ చేసిందో. ఆ రైడ్ మొత్తం నవ్వుతూనే ఉండింది, చాలా బాగా ఫీల్ అయింది తనైతే. సో ఇటువైపు అంతా పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ ఉన్నాయి, జైంట్ వీల్, కప్ సాసర్స్ అవన్నీ. ఏ టికెట్ అయినా 80, 100 ఇలాగే ఉన్నాయండి ఈ రేంజ్. సో ఇట్లా బయటకు వచ్చేస్తే రైట్ సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. మనకు బయట అన్ని బెలూన్స్, చిన్న చిన్న బొమ్మలు అవి అమ్ముతున్నారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి అవి. అంతే, ఇక్కడితో మన స్కూబా డైవింగ్ ఎగ్జిబిషన్, అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్ ఎగ్జిట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వీలుంటే వీకెండ్స్ ఆర్ వీక్ డేస్ చూసి వెళ్ళండి. నేను దిగిన ఫొటోస్ అటాచ్ చేస్తాను లాస్ట్లో, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమృతాస్ వరల్డ్. నేను మీ అమృత. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.